అంతేగాని ఈ లోకంలో మనకి ఏదో జరిగితేనే ఆయన నమ్ముతాం, మనల్ని ఆశీర్వదిస్తేనే నమ్ముతాం, మనం కాలని అనుకుంటున్నాం అది అవుతేనే నమ్ముతాం. ఇవి నమ్మకాలు కాదు, ఇవి సాతానికి సంబంధించిన నమ్మకాలు. సాతానుడు ఎలా చూపుతూ ఉంటాడు, దేవుని బిడ్డల్ని ఎలా పక్కతో పట్టించాలని చెప్పి వాడు పన్నాగు అని పనుతూ ఉంటాడు. ఇప్పుడు జాలరి ఉంటాడు, చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు, గాలానికి దేనని ఎరవేసి పడుతూ ఉంటాడు కదా చేపలని. గాలానికి ఏదైనా ఎరవేసి కదా పెడతాడు. గుర్తు గాలం వేసి పడితే పడతాయి చేపలు, పట్టవు. అటువంటి అరే సాధారణంగా మనకు వేస్తూ ఉంటాడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి, నరకానికి తీసుకెళ్తాడు. ఆ నరకం నుండి తప్పింపబడాలి అంటే మనం రక్షింపబడాలి. ఆ రక్షణ భాగమే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకు నాకు ఇచ్చారు. మత్తయి 24:14 ఉండొచ్చు ఒకసారి. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. 24:14. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించాలి అంటే యుగాంతం అయిపోద్దంట. రాకడ వరకు కూడా సహించాలి. అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడతాడు. 40 వచనంలో చూసినట్లయితే 11వ వచనం చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరుస్తారంట. ఇప్పుడది ఆయన రాకడ సమయం అతి సమీపంలో ఉంది. ఆయన రాకడ సమయం అతి సమీపంలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది, అనేకమైన యుద్ధాలు జరిగితే, అక్కడక్కడ భూకంపాలు జరిగితే, అనేక మనుషుల మధ్య ప్రేమలు చల్లారితే, ఇవన్నీ ఎందుకు అవసరాలని చెప్పారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరువుల్ని మోసపరుస్తారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బోధలు అనేక రకాలు ఉన్నాయి. నిన్ను నన్ను మోసపరిచే బోధలు అనేకమైన ఉన్నాయి. ఆ బోధల వైపు మనం ఎప్పుడు కూడా మోసపోకూడదు. ఏదైతే నిత్య రాజ్యానికి తీసుకెళ్తారు, ఏదైతే మన సత్య మార్గం అని తెలుసుకుంటాం, మనం అది గ్రహించాలి. నిత్య రాజ్యానికి తీసుకెళ్ళేది అసలు సత్య మార్గం. సత్యవాక్యం ఏంటి, మన నిత్య రాజ్యానికి తీసుకెళ్ళేదే. ఈ లోకాశం వైపేమో సాధారణ మనం మళ్ళిస్తూ ఉంటాడు. ఈ లోకాశకి మనం ఏ మార్గం కూడా దొంగకూడదు. యోహాను 14:6 నేనే మార్గం సత్యము జీవం. ఆయన అన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేనే మార్గం, నేనే సత్యము జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గం. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం. ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చేది. ఆయన చెప్పిన మాటలే సత్యం. సత్యం అంటే సత్యబోధ. సత్యబోధ వైపు మనం మళ్ళింపబడాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. 2 కొరింథీయులు 6:2. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షణ పొందుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారేమో జనం. రేపు పొందుకుందాం, ఇల్లు పొందుకుందాం, లేదా పెళ్లి జరిగిన తర్వాత పొందుకుందాం, లేదా ఇల్లు కట్టుకున్న తర్వాత పొందుకుందాం అని ఇంకా ఆలోచించు ఎవరైనా ఉంటే దేవుడు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం రండి ఆయన, ఇంకా
అని చెప్పి చెప్పాలి మన బంధువులు ఎవరైనా ఉంటే. ఇక్కడ రక్షణ పొందుకుంటేనే అక్కడ పరలోకం, లేదంటే ఆత్మలన్నీ కూడా ఏమవుతాయి, నశించిపోతాయి. అక్కడ వేదన మనం భరించలేము. కేవలం ఈ 60-70 సంవత్సరాలు లోకంలో ఉన్న ఈ శ్రమని భరించలేకపోతున్నామే. అక్కడ యుగాలు కాలుతూ ఉంటాం, మరి ఆ శ్రమని ఎలా భరించగలరు? నాకు ఇబ్బంది వచ్చేసింది, నాకు ఇరుగు వచ్చేసింది, నాకు శ్రమ వచ్చేసింది, నాకు బాధ వచ్చేసింది, నాకు కష్టాలు వచ్చేసింది అని మనం దేవుడి దగ్గర మొదలుపెట్టుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అడగాలి, మనకు బాగోలేదు, మన పరిస్థితి బాగోలేదు, లేదా మన యథార్థత బాగోలేదు, ఇక్కడ నరకానికి పోయామనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం చెప్పుకుంటాం దేవుడికి? చెప్పుకోవడానికి ఏముండదు. నిత్యం కూడా మనం కాలుతూనే ఉంటాం నరకం. యుగాలు కాలుతాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగాలు కాలుతాం. అలా నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టించాడు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకు నీకు నాకు రక్షణ భాగ్యం అనేది వచ్చింది. మరి అటువంటి రక్షణ భాగ్యం పొందుకున్న మనం నిర్లక్ష్యం చేస్తే ఆ నరకాన్ని ఎలా తప్పించుకోగలం? నరకం ఎలా తప్పించుకోగలం? వేరే ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో నువ్వుని. దేవుడి మాటలు చెబుతుంటే పట్టించుకోకుండా లోకానుసారమే పట్టించుకుంటున్నామేమో. నరకం నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, అంతేగాని నీకు ఇక్కడ సుఖభోగాలు ఇవ్వడానికి కాదు.